32 సీట్లు ఇస్తాను అండ్ 32 సీట్లు పవన్ కళ్యాణ్ గారు అడిగారు. 20 ఇద్దరి మధ్యన ఒప్పందం కుదిరిపోయింది. మరొక 5 నుంచి 7 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అన్నటువంటిది గెజిట్లో వచ్చినటువంటి వార్త. దాన్ని బేస్ చేసుకుంటే మూడవ వంతు అన్నది పక్కెళ్ళిపోయింది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో కూడా కలిస్తే వద్దని చెప్పి మీరు గనక వస్తే మాకు ఆ సీట్లు తగ్గితే అనవసరంగానే వద్దని ఏమన్నా చెప్పబోతున్నారా? సాయి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలు సాంబశివరావు గారికి, పుర్వతరావు గారికి, మా సోదరుడు హనుమతి రెడ్డికి, వాళ్ళు చూసిన నమస్కారం. అసలు ఈ ఆంధ్రజ్యోతి, ఈ ఉడుమూరు రాధాకృష్ణ ఎవడండి మా మధ్యలో పేరు మాట్లాడతారు? రాసిన వార్త నేను చదువు వినిపిస్తాను, మీరు చూడండి. ఇది ఎంత ఫన్నీగా సిల్లీగా ఉంటుంది. 32 సీట్లు కోరిన జనసేన, 27 అడుగుతున్నా పవన్. అసలు వాడు పెట్టిన హెడ్డింగ్ లో ఎక్కడన్నా పొంతనుందా? ఒకసారి హెడ్డింగ్ చూడండి. 32 సీట్లు కోరిన జనసేన వాడే రాస్తాడు, 27 అడుగుతున్నా పవన్. అసలు 32కి 27కి అసలు ఏమన్నా సారూప్యం ఉందా? ఇటువంటి హెడ్డింగ్లు పెట్టి వార్తలు రాసి, పైగా మళ్ళీ లోపల ఎవరు వస్తాడు? ఉభయ పార్టీ నేతలు ఎవరూ లేకుండా ఏకాంతంగా సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. మరి ఎవరూ లేకుండా ఏకాంతంగా సుదీర్ఘంగా మంత్రాలు జరిపితే వీడికి ఎట్లా తెలిసింది ఈయన 32 అడిగాడు, మళ్ళీ తర్వాత 27 అడిగాడని? పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు బయట పెట్టారా? చెప్పాల్సింది ఎవరు? ఆంధ్రజ్యోతి యాజమాన్యం చెప్పాలి. ఇటువంటి చెత్త రోత రాత్రి రాసి దాని మీద మమ్మల్ని స్పందించమని అడగటం కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. అందులో భారతదేశంలో ఆర్టికల్ 19(1)A కింద ఈ పత్రికల విపరీతమైన స్వేచ్ఛ ఉంది. దాన్ని అడ్డగోలుకునే వాడుకునే వ్యక్తుల్లో రాధాకృష్ణ ఒకటి. కాబట్టి అతని యొక్క వికారపు రాత్రకి మేము పార్టీగా మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. మాకు ఏది ప్రామాణికం అంటే ఇద్దరు అధినేతలు ఉమ్మడిగా కూర్చొని చేసి ఉమ్మడిగా ఇచ్చే ఆ ప్రకటనలో ఎవరికి ఎన్ని సీట్లు అనేది అప్పుడు నిర్ధారణ అవుతుంది తప్పితే ఈ లోపు ఎవరికి కూడా తెలియదు. పక్కన ఎవరు కూడా లేరు అక్కడ. మరి లేనప్పుడు వీడికెట్టా తెలిసింది? మా చిన్నప్పుడు ఒక మాట అనేవాళ్ళు, ఇందిరాగాంధీ ఏదైనా చెప్పాలనుకో విదేశీ హస్తం అనేవాళ్ళు. ఆ తర్వాత ఏమనేవాళ్ళు? అవిజ్ఞ వర్గాల బోగట్ట అనేవాళ్ళు. ఆ తర్వాత ఆంతరంగికుల యొక్క నుంచి సమాచారం అనేవాళ్ళు. మరి వీడి ఎక్కడి నుంచి సమాచారం సంపాదించడం నాకైతే తెలియదు. కానీ మీడియా పెడపోకడలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా విపరీతంగా ఉన్నాయి. ఎట్లా ఉందంటే కుక్క తోకనడికలు కానీ తోక కుక్కనడిచే విధంగా రాజకీయ పార్టీలు ప్రకటన చేస్తే